చూస్తా ఉన్నాడు, సైనికులను చూస్తా ఉన్నాడు. ఎలీషా గారు ఎవరు చూస్తున్నారు? దేవుని యొక్క కాపుదల ఎలా ఉందో చూస్తా ఉన్నాడు. ఆమేన్. అందుకే ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ధైర్యంగా కూర్చుని ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఒకటే రెండు బంద్ అయిపోయి అంతే, ఒకటే పరుగు చేస్తా ఉన్నాడు, భయపడిపోతూ ఉన్నాడు. టెన్షన్ లేనిపోని బీపీ తెచ్చుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇన్ని కార్యాలు చూసినటువంటి ఆ స్త్రీ, మా దైవజనుడు రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నాడు. మా దైవజనుడు ఎరుకో పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం శాపగ్రస్తమైనదిగా ఉంటే ఈయన ప్రార్థన చేస్తే ఆ పట్టణంలో ఉన్న శాపమే తొలగిపోయింది. దేశాలే రాజ్యాలే ఆశీర్వదింపబడుతూ ఉన్నాయి. అటువంటి అభిషక్తుడైన సేవకుడు చెప్పాడు ఆయన మాట, ఇది దేవుని మాట అని. ఇప్పుడు ఏం పట్టుకుంది చెప్పండి? నూనె కొండ పట్టుకుంది. హల్లెలూయా. చెప్పండి ఏం పట్టుకుంది? నూనె కొండ పట్టుకుని ఆ నూనె ఒక్కొక్క పాత్ర ఖాళీ పాత్రలు అన్నీ ఎందుకగా మన దగ్గరికి వెళ్ళింది. అయ్యా దైవజనుడా, మీరు చెప్పినట్టే చేశానండి. నేను చెప్పినట్టే ఖాళీ పాత్రలు పోగేస్తావా? అయ్యా పోగేస్తానండి. నింపేస్తావా? నింపేస్తానండి. ఏం చేయమంటారు? ఓపెన్ చేయి. నీవు నీ పిల్లలు కూడా వ్యాపారం ప్రారంభించండి. ఏం ప్రారంభించండి? చెప్పండి. ఏ వ్యాపారం? ఇంట్లో నూనె ఉందిరా, ఆ నూనె అమ్మేసి అప్పులు తీర్చేయండి. ఏంటి? అప్పులు తీర్చేయండి. మిగిలిన దాంతో మీరు బ్రతకండి. నిజంగా ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఈ కుటుంబానికి ఎలా ఉపయోగపడ్డాడు అంటే, దైవజనుడు చెప్పినట్టుగానే వ్యాపారం ప్రారంభించారు. నూనె అనుకుంటా మొత్తం ఊరు చుట్టుపక్కల వెళ్తే ఇప్పుడు వింటారా, అప్పులు తీరిపోయి అంట. ఇంకా మిగిలిన అప్పులు తీరగా ఏమైపోయింది? చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? సగం చేయడైనా ఒక పూట భోజనం పెట్టి ఒక పూట మరి నీ పూట పెట్టారు కదా, నీ పూట నా వల్ల కదమ్మని చెప్పడం. సగం కార్యాలు సగం స్వస్థపరిచి సగం చేయలేని అన్నాడు. ఆయన కార్యాలు ఎప్పుడు సంపూర్ణంగా ఉంటాయి. హల్లెలూయా. ఎట్లా చెప్పండి? ఎవరైనా చెప్పండి. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. నమ్మచ్చా చెప్పండి. ఆయన సహాయం లభించాలంటే ఏం చేయాలి? మొరపెట్టాలి. ఒకటి, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటారు. రెండు, ఆపత్కాలంలో మొరపెడితే ప్రభువు ఆయన ఉత్తరం ఇస్తాడు. చూడండి మరొక వాక్యాన్ని కూడా 81వ కీర్తన 7వ వచనం కూడా చదువు. ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపిస్తాను. క్రైస్తలో ఏం చేస్తాడట? ఆపత్కాలంలో మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు, అనగా ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. ఆపత్కాలంలో మొరపెడితే ఆయన ఏం చేస్తాడు? నేను నిన్ను విడిపిస్తాను అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆపత్కాలంలో మొరపెడితే ఎవరిని విడిపించాడో ఒక మాట మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 33వ అధ్యాయంలో ఒక రాజు కనిపిస్తాడు మనకు. యోధా రాజ్యము పైన రాజు. ఈ రాజు ఆయన పేరు మనష్షే. చెప్పండి, ఈ రాజు పేరు ఏం పేరు? ఈ మనష్షే. వీళ్ళ నాన్నగారు చాలా భక్తిపరుడు. మనష్షే యొక్క నాన్నగారు చాలా భక్తిపరుడు. ఆయన నిజంగా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అతను చాలా యథార్థంగా మంచిగా నీతిగా భక్తిగా నడుచుకున్నాడు. చచ్చిపోయే రోగం వస్తే, ఆయనకు మరణకరమైన రోగం వస్తే వింటున్నారా, చిన్న ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు ఆ రాజుగారికి దేవుడు. ఇలాగ దేవుని చేత దీవెన పొందినటువంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయి ఇతనే నేటి ప్రారంభించాడంటే ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 33వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చూసినట్లయితే ఈ 33వ అధ్యాయంలో మనష్షే అనేటువంటి రాజు వాళ్ళ నాన్నగారు నమ్మినటువంటి దేవుని పక్కన పెట్టేశాడు. ఆ దేవుని పక్కన పెట్టేసి
సృష్టికర్త అయినటువంటి దేవుని పక్కన పెట్టేసి ఈ 33వ అధ్యాయము ప్రారంభం నుంచి చూస్తే మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడక నడిచెను. ఏం చేస్తా ఉన్నాడు? అతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి, అంటే బయలు అంటే ఎద్దు బొమ్మను చేసి, ఏమండి ఎద్దు దేవుడా కాదు, ఎద్దు బొమ్మను చేసి నీవే నా దేవుడు అని ఏం చేస్తా ఉన్నాడంటే బయలుదేవతను బలిపీఠములు నిలిపి ఏం చేస్తా ఉన్నాడంటే ఆకాశం నక్షత్రములను పూజిస్తూ ఉన్నాడట. పర్వాలేదు, ఏం చేస్తా ఉన్నాడు వింటారా? నక్షత్రాలు ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, పైన ఆకాశం అందే ఉన్నాయి, ఆగినాడండి, పైన ఆకాశం అందే ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. విన్నారండి? సూర్యుడు దేవుడు అని పూజించేవారు. ఇప్పుడు సైంటిస్టులు కనుగొన్నది ఏంటంటే సూర్యుడు ఎవరు కాదు, దేవుడు కాదు. ఏంటి మరి? అది ఒక నక్షత్రం. రైసలో హల్లెలూయా. కానీ ఈ మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే నక్షత్ర రూపాలు పెట్టాడట, విగ్రహాలు చేస్తున్నాడట. ఏ రూపాలు? నక్షత్ర రూపాన్ని చేస్తూ ఉన్నాడంట. అంటే పౌలు అంటాడు, సృష్టికర్తను పక్కన పెట్టేసి దేన్ని పూజిస్తూ ఉన్నారు? సృష్టమును పూజించుతూ ఉన్నారు. ఈ మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఏమండి, దీపం గొప్పదా, దీపం పెట్టినాడు గొప్పడా? హలో, దీపం గొప్పదా, దీపాన్ని పెట్టినవాడు గొప్పడా? చెప్పండి అమ్మా, ఎవరు గొప్పడు? ఎవరైనా దీపం పెట్టాడు అనుకోండి, దీపమా దీపమా, ఓ నా దీపమా, నా మంచి దీపమా, నాకు వెలిగిస్తున్న దీపమా, నువ్వు లేకపోతే నాకు వెలిగలేదు అంటారా? దీపం పెట్టినప్పుడు థ్యాంక్స్ చెప్తారా? చెప్పండి అమ్మా. రైతులో ఈ మనిషి ఏం చేస్తున్నాడు? భూమి ఆకాశములను సూర్య చంద్ర నక్షత్రాలను కలిగజేసినటువంటి దేవుని పక్కన పెట్టేశాడు. ఎద్దు రూపం చేసుకున్నాడు, నక్షత్ర రూపాలు విగ్రహాలు చేయించి దానిలో పెట్టి ఇంకా ఏం చేస్తా ఉన్నాడంటే, చదవండి ఇంకా, ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచి మరియు నా నామం ఎన్నటికీ ఉండునని చూసారా? ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములు కట్టించాడట. ఆ 6వ వచనం, బెన్హిన్నోము లోయను అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి, హలో, తన కుమారులు ఏం చేస్తా ఉన్నాడు? అగ్నిగుండము దాటించి. అంతేకాదు, విన్నారా? అగ్నిగుండములో కొంతమంది పిల్లలను దహనం చేసి ఈ విధంగా చేస్తే మన దేవుడు శాంతిస్తాడు అని నరబలు అర్పిస్తూ ఉన్నాడు. నరబలి దేవునికి హేయమైంది. దేవుని బిడ్డగా ఉండి వాళ్ళ నాన్నగారు మంచిగా దేవుని చేత ఆశీర్వదింపబడి అతని కాలంలో శత్రువుల యొక్క రాజ్యం మీదకి రాకుండా శత్రువులపై విజయం ఇచ్చి ఆరోగ్యాన్ని కూడా ఆయుష్యాన్ని ఆపత్కాల అన్నిటిలో కూడా దేవుడు వాళ్ళ నాన్నగారు అయినటువంటి హిజ్కియాకు దేవుడు కూడా విజయం చేస్తే ఇతడు ఎదురోపాన చేసుకుని ఆకాశ నక్షత్ర సమూహాలు విగ్రహాలు చేసుకుని దేవుని యొక్క మందిరపు ఆవరణలో పెట్టి ఇంకా అగ్నిగుండాలు పిల్లలను దాటిస్తూ ఇంకా దానిలో అగ్నిలో పిల్లలను దహిస్తూ నరబలులు ఇస్తూ ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ యొక్క మనిషి దేవునికి హేయమైన కార్యాలు. అంతేకాదు ఇంకా ముహూర్తాలు. చెప్పండి ఏటిని ఆచరిస్తూ ఉన్నాడు? ముహూర్తం. ఇది లోకం పాటిస్తూ ఉంది, పాటించినండి. కానీ ముహూర్తం దేవుని బిడ్డలు విన్నారా? ముహూర్తం అంటే ఇల్లు కట్టాలన్న ముహూర్తం, పెళ్లి చేయాలన్న ముహూర్తం. ఎవరైనా చచ్చిపోయినా చెప్పండి,
ఫలానా టైంలో చచ్చిపోయాడు కాబట్టి ఇల్లు ఖాళీ చేసేయాలి. ఇంట్లో ఖాళీ చేస్తే ఇల్లు ఖాళీ చేసేస్తారు. మరి మనుషులు మోస్తూ ఉండగా చచ్చిపోయాడు అనుకోండి, ఎవరు ఖాళీ చేయాలి? మనుషులు ఖాళీ చేసేయాలా? మోసుకెళ్తున్నారండి హాస్పిటల్, చేతుల మీద పట్టి మోసుకెళ్ళిపోవాలి, చేతుల్లో చచ్చిపోయాడు. ఇంట్లో చచ్చిపోతే ఇల్లు ఖాళీ చేసేస్తారు. మరి మనుషుల చేతుల్లో చచ్చిపోతే ఎవరు ఖాళీ చేస్తారు? మనుషులు ఖాళీ చేసేస్తారా? ఇంకా ఈ విధమైనటువంటి ఆచారాలు. ఒక రాజుగారు ప్రొద్దుటే లేచి, ఆయనకు ఒక అలవాటు ఉంది, లేవడంతోనే పూల మొక్కలు అవుతాడంట. మరి ఆ రోజు కంగారు ఏమొచ్చిందో, పొద్దున లేచి పూల మొక్కలను జాగ్రత్త తిరిగి చూస్తే ముక్కు చిట్టుకుపోయింది రాజు. ఏం చిట్టుకుపోయింది? ఈలోగా ఆ పూల మొక్కల దగ్గర గార్డెన్ వరకు వర్కర్ ఏం చేస్తాడంటే మొక్కలకు నీళ్లు పడుతూ ఉన్నాడు ప్రొద్దుటే. కనిపించాడంటే బాధతో ముక్కు కారిపోతూ ఉంది, బ్లడ్ కారిపోతూ ఉంది. వెంటనే సైనికులు వచ్చారు. ఆయన పట్టుకొని రాన్నాడు. ఎవరిని? ఆ మొక్కలు నీళ్లు వచ్చేవాడిని. ఏ రాజుగారిని పట్టుకొని రాన్నాడు. ఆడ మొక్కను చూశాను పొద్దున్నే, అందుకే నా ముక్కు చిట్టుకుపోయింది. రేపటి నుంచి ఎవడు ఆడి ముఖం చూడకూడదు, నా ముక్కు లాగా ఆడ ముక్కు చిట్టుకుపోకూడదు. కాబట్టి ఆయన పట్టుకుని వేసేయండి, తీసుకుపోండి, చెరసాలకి తీసుకెళ్ళి వేసేయండి అన్నాడు. చంపేయండి అన్నాడు. ఇతను అంటాడు, అయ్యా ఎక్కడ తీసుకెళ్తున్నారని చెప్పండి. ఇతనికి ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎవరికి? ఈ గార్డెన్ వర్కర్కి, ఆ గ్రౌండ్లో వర్క్ చేసే అతనికి. ఎక్కడ తీసుకెళ్ళో చెప్పండి. రైట్, చీడు మొక్కడు మీరా, నోరు మీరా, చీడు మొక్కడు అంటారంట. ఏం చేశానండి బాబు, నేను చేసి తప్పని చెప్పండి అయ్యా అంటాడంట. దండాలు పెడతాడంట వాళ్ళకి. పొద్దున లేచి రాజుగారిని ముఖంలో చూసాడంట. రాజుగారి ముక్కు చిట్టుకుపోయింది. రేపటి నుంచి ఎవడ నీ ముఖం చూడకూడదు, ఎవడ ముక్కు ఇలా చిట్టుకుపోకూడదని ఈ రోజుతో నీ జీవితం కటప్ అన్నారంట. అయ్యా రాజుగారితో మాట చెప్పండి, నిన్న రాజుగారి దగ్గర తీసుకెళ్దాం అన్నారంట. చంపేసేటప్పుడు నీ చివరి కోరిక ఏంటి అడుగు అని చెప్పేస్తాను. ఏ కోరిక? హలో, ఏ కోరిక? చివరి కోరిక తీర్చాలంటారు కదా అందరికీ. నా చివరి కోరిక రాజుగారితో చివరిసారిగా ఒక్క మాట మాట్లాడాలి అన్నాడండి. ఎవరితో మాట్లాడాలి? రాజుగారితో చివరిసారిగా ఒక్క మాట మాట్లాడాలి అంటే, రే చివరి కోరిక తీర్చకుండా చచ్చిపోతే ఆ అవసరం మనం కట్టుకుంటావా? సరే అని ఇద్దరు కలిసి ఎక్కడ తీసుకొచ్చారు? రాజుగారికి అప్పటికే కట్లు అన్నీ వేసుకున్నాడు. ముఖం అంతా వాసిపోయింది, ముక్కు చిరిగిపోయింది కదా, మరి మాట్లాడు. ముఖం అంతా వాసిపోయింది. ఎందుకు తీసుకొచ్చారండి? అయ్యా చివరి కోరిక మీతో ఒక మాట చెప్పుకోవాలంట. సరే తీసుకురండి. రే నీ ముఖం నాకు చూపించుకో, పక్కన నుండి చెప్పు. ఏంటి చెప్పు అన్నాడు. అయ్యా నాకు తమరు ఎందుకు మరణశిక్ష విధించారో తెలుసుకోవచ్చండి అన్నాడు. రే ప్రొద్దుటే లేచి నీ ముఖం చూస్తాను, అందుకే నా ముక్కు చిట్టుకుపోయింది కాబట్టి రేపటి నుంచి ఎవడో పొద్దునే నీ ముఖం చూడకూడదు, నా ముక్కుకు పట్టిన గతి ఎవడ ముక్కుకి పట్టకూడదు, అందుకే నీకు శిక్ష అన్నాడు. ఇప్పుడు ఇతనేమన్నాడంటే, అయ్యా ఈ రోజు ఉదయమే లేచి నేను నీ ముఖమే చూశానండి, తమరు నా ముఖం చూశాడు, మీ ముక్కు మాత్రమే చిక్కింది. నేను మీ ముఖమే చూశాను, నాకు మరణ శిక్ష వచ్చింది. మరి తమరికే శిక్ష అని అనకుండానే ఇంక అర్థమైపోయింది. రాజు కదండి, ఆ పాత్ర ఉంటుందండి. స్తోత్రం, హల్లెలూయా. యథవాచారం వదిలేండిరా అన్నాడు. ఈయనకి తగిలితేనేమో ఆచారం, ఆయన వరకు అదే రిపీట్ అయితే ఏమైపోయింది? ఆ యథవాచారం రా, వదిలేయండిరా అన్నాడంట. ఈ మనుష్య దేన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నాడంటే ఆచారాల పట్టుకుని ఊగుతూ ఉన్నాడు. ఆపత్కాలంలో ఆదుకునే దేవుని పక్కన పెట్టేశాడు, దేవుని పూర్తిగా విసర్జించాడు, సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టమును పూజిస్తూ ఉన్నాడు. అయితే తన జీవితంలో జరిగింది ఏంటంటే, ఇంకా క్రిందికి చదువుకుంటూ వచ్చేసరికి తర్వాత శత్రువులు వచ్చారు. అతను చిత్తుగా ఓడించి అతని రాజ్యాన్ని కొలసమంతా కూడా పట్టుకుని అతను కూడా బంధించి తీసుకెళ్లి శత్రు రాజ్యంలో జైల్లో పడేశారు. ఎక్కడ పడేశారు? ఇప్పుడు ఇతనికి ఏమొచ్చింది? హలో, ఏమొచ్చింది? ఆపద వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఆపద వచ్చింది. ఇప్పుడు గుర్తొచ్చాడు వాళ్ళ నాన్నగారు దేవుడు. ఎప్పుడు? అన్ని బాగున్నప్పుడు. నేను మై నాలెడ్జ్, మై స్ట్రెంగ్త్, మై నాలెడ్జ్, మరి నేను అనుకుంటా రకరకాలైనటువంటి ఆచారాలలో దేవుని పక్కన పెట్టేసి నేను 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 హలో, దేవుడు ఒక్కసారి ఒకవేళ ఏది కలిగి ఉన్నావో
దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడిచ్చిన పేరైనా, దేవుడిచ్చిన ఆధిక్యతైనా ఏదైనా దేవుడి నుంచి కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కానీ ఇతను నేను 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 అనుకుంటూ వెళ్ళాడు. దేవుడు ఏం చేయలేదు, ఇంకా తిరుగుతాడని పట్టుకున్న ఆయన్ని మానేసి, ఎవరిని మానేసి? భర్త కూడా ఉన్నాడండి. భర్త భార్యను మంచిగా హత్తుకున్నాడు. హత్తుకున్న భర్తను మనిషి తక్కువ ఎంకౌరు చెప్తారు అనుకోండి, ఎటువంటి వాడు కానీ ఏమొస్తుంది చెప్పండి? భర్త పట్టుకున్నాడు, ఇంకా కొంచెం దగ్గరగా చెప్పుకోవాలనుకుంటే భర్త కౌగిలించుకున్న భర్తతో మాట్లాడకుండా పక్కడితో అంటున్నాను ఒక్కటేస్తాడు. ఎక్కడ జరిగింది అది? ఈయన పట్టుకుని ఆశీర్వదిస్తే, మీ నాన్నగారు మంచిగా ఉన్నాడు, ఆయన పట్టుకున్నా నేను కాపాడుతున్నాను, ఇంకా తిరిగిరా బాబు అని ఈయన పట్టుకుని ఉంటే వేటిలో పట్టుకుని ఊపుతున్నాడు. ఎవరు? ఈ మనిషి. ఈయన ఏమి భర్త కొట్టినట్టుగా విడిచిపెట్టినట్టుగా చేయలేదని, జస్ట్ సరే నీ గొడవలు ఆయన సైడ్ అయిపోయాడు. ఈ ప్రభు ఎప్పుడైతే సైడ్ అయిపోయాడో శత్రువులు వచ్చేసారంతే. హల్లెలూయా. ఎవరు వచ్చేసారు? పట్టుకుని ఏం చేశారు? అతను పట్టి ఓడించారు. రాజ్యాన్ని కొలసం అంతా తీసుకుని అతను చెరసాలలో పడేశారు. వెనుక గొలుసులు కట్టుపడేయారు. అప్పుడు సంఖ్యలు బాధిస్తూ ఉంటే, భోజనం లేకుండా, త్రాగడానికి నీళ్ళు లేకుండా, ఆ బంధకాల్లో రాజ్యాలాగా రాజ్యమేలే వ్యక్తి బంధకాల్లో బంధింపబడి ఉన్నప్పుడు ఇప్పుడేమొచ్చిందంట? అతనికి శ్రమ వచ్చిందంట. ఏమొచ్చిందండి? చదవండి మాట. అతడు శ్రమలో ఉన్నప్పుడు, చూసారా? ఎప్పుడు? ఈ యొక్క 12వ వచనంలో అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవా నాగినాడు. ఏ దేవుడు? ఇదేంటి? ఎప్పుడు దేవుడు నమ్మలేదుగా, తన దేవుడు ఎలాగయ్యాడు అంటే అంతకు ముందు కలిగి ఉన్నాడు, కలిపి పక్కన పెట్టేశాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ఎప్పుడు గుర్తొచ్చాడు? శ్రమలో ఉన్నప్పుడు. మనం కీర్తన గ్రంథంలో 81వ అధ్యాయ ఇందా చదువుకున్నటువంటి లాస్ట్ మాట, ఆపత్కాలమందు మొర్రపెట్టగా ఆయన ఏం చేస్తాడు? నేను నీకు ఉత్తరం ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? చూడండి ఎంత మంచి దేవుడంటే, ఇంత కష్టం వచ్చేసిందా? శత్రువులు చెరసాలు వేసారా? శత్రువులు చెరసాలు వేసిన తర్వాత అప్పుడు తన శ్రమలో దేవునికి ప్రార్థన చేస్తే, నేను దేవుని స్థానంలో ఉన్నాను అనుకోండి, నేనైతే ఎలా అంటాను? ఏయ్ మనుష్యే, బాగా ఉందా? బంధించారా? ఒక్కడే వేసారా? బాగా కుట్టారా? అలాగే ఉండాలి. నేను నీకు మేలు చేస్తే నన్ను వదిలేసి అలాగే తిరుగుతావా? నీకు అలాగే ఉండాలి, అనుభవించు అని వెళ్ళిపోతుంది. నేనైతే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఎలా చేసావు? నేరములను ఎంచకుండా అతని కష్టంలో ప్రార్థన చేస్తే ఆయన, అక్కడ వాక్యంలో రాయబడింది, అతని శ్రమలో నుంచి మరి అక్కడ ఏం అద్భుతం చేశాడు, ఎలా చేశాడు అవన్నీ రాయబడలేదు. కానీ మరలా అతన్ని తీసుకుని వచ్చి అతన్ని సింహాసనం మీద అతన్ని కూర్చోబెట్టాడు. కొట్టలేసాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఆపత్కాలంలో మొరపెడితే విడిపించాడు. ఆపత్కాలంలో మొరపెడితే ఏం చేశాడు? ఆపత్కాలంలో అప్పులు ఎక్కువైపోయి మీద పడితే ఆ కుటుంబంలో అప్పులు తీరి ఆమె పోషింపబడేటట్టుగా దేవుడు చేశాడు. ఇక్కడ మనుష్య జీవితంలో దేవుని చేత ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని విడిచి తిరుగులాడుతూ ఉన్న వ్యర్థమైనటువంటి ఆచారాలు అతను ఉన్నప్పటికీ కూడా అతను దేవుని విడిచి తనంతట తానే నష్టాన్ని తెచ్చుకున్నప్పుడు, ఇదిగో శత్రువులు అతను తరిమి తీసుకువెళ్ళి చెరసాల వేసినప్పుడు, అతడు శ్రమలో మరలా తన దేవుడైనటువంటి యెహోవాకు తను మొరపెడితే ఆ శ్రమలో దేవుడు ఎలా ఉన్నాడంటే,
కీర్తన గ్రంథంలో 10వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నీవు ఎందుకు దూరముగా నిలుచుతున్నావు? ఆపత్కాలంలో నీవు ఎందుకు దాగి ఉన్నావు? చాలు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా నీవు ఎందుకని దాగి ఉన్నావు? ఆపత్కాలంలో నువ్వు నాకు దూరంగా ఉన్నావేంటి అని అడుగుతూ ఉన్నాడు. ఆపత్కాలంలో దేవుడు ఎలా ఉన్నాడంట? చెప్పండి. దాగి ఉన్నాడంట, దూరంగా ఉన్నాడంట. ఎలా అని ఈ భక్తుడు ఈ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అంటూ ఉన్నాడు. అంటే ఆపద వచ్చినప్పుడు దేవుడు దూరంగా ఉంటాడా? ఆపద వచ్చినప్పుడు దేవుడు దాగుకుంటాడా అనే ప్రశ్న మనకి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. అవును, ఉంటాడు. ఎప్పుడు? ఇప్పుడే చెప్పుకున్నాం, మనశ్శేవలే ఆయనను విడిచి తిరుగులాడుతున్నాం. ఇంకా ఎప్పుడంటే ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు దాగి ఉంటాడు, దూరంగా ఉంటాడు. ఏనంటే కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. దావీదు చాలా దేవుని ఆశ్రయించి చాలా మంచిగా దేవుని చేత కాపాడబడుతూ ఉన్నాడు. మంచి మంచి పాటలన్నీ పాడుకున్నాడు. 23వ కీర్తనలో ఏం పాడాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట ఆయన కరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలములు ఆయన నడిపించుతున్నాడు, నా ప్రాణమును ఆయన సేద చెప్పో. చాలా చక్కని కీర్తన పాడాడు. ఎవరు? దావీదు. దావీదుకు దేవుడు కాపరిగా ఉండి కాపాడుతూ ఉన్నాడు. అయితే తన జీవితంలో ఏమొచ్చినాయి అంటే శ్రమలు వచ్చింది. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే ఒక సందర్భంలో సింహం వచ్చింది. అది తన జీవితంలో అది శ్రమకాలం. ఇంకొక సందర్భంలో ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటిని జయించాడు దావీదు, సింహాన్ని కూడా జయించాడు. ఇంకొక సందర్భంలో వాళ్ళ అన్నయ్య ఆర్మీలో ఉన్నారు. అటు ఫిలిస్తీన్లకు ఇజ్రాయేలీలకు మధ్యలో సోకో అనేటువంటి లోయలో అటువైపు శత్రువులు, ఇటువైపు వీళ్ళు అనుకుంటూ పోతా. ఎలా ఉందంటే యుద్ధం ఉంది కదండి, గడబడిగా ఉంది. ప్రైసలో హల్లెలూయా. విన్నారా? సోకోలో గొలియాత్ అనేటువంటి వాడు నన్ను ఒక్కడే చేయించి, మీలో ఎవడైనా ఒక్కడిని ఎన్నుకోండి, నేను ఒక్కడే, మీరు నన్ను చేయిస్తే మేము మీకు దాసులుగా ఉంటాం అని చెప్పినప్పుడు, మీరు రండి, దమ్ముంటే రండి, నన్ను జయిస్తే మేము మీకు దాసులుగా ఉంటాం, లేదా మీరు ఓడిపోతే మీరు మాకు ఎలా ఉండాలి? దాసులుగా ఉండాలి అని దేవుని ప్రజలను దేవుడు ఉంటే కాపాడమనరా, మీకు దమ్ముంటే కాసుకుండరా, ఇలాగ ప్రకల్పాలు పలుకుతూ ఉన్నాడు. ఎవరు? గొలియాతు. అప్పుడే వాళ్ళ అన్నయ్య క్యారేజీలు తీసుకుని వెళ్ళాడు గొర్రెలు కాసుకునే కుర్రాడు. ఎవరు? దావీదు. ఈ మాటలు వినగానే పౌరుషం వచ్చింది. ఏమొచ్చింది? అంతకు ముందు కొన్ని పరిస్థితులు సింహం ద్వారా ఎదుర్కొన్నటువంటి శ్రమ, ఎలుగుబంటి ద్వారా ఎదుర్కొన్నటువంటి శ్రమ, ఆ శ్రమ దాగి ఉన్నటువంటి దేవుడు దాగి ఉండి అతనిలో ఉన్నటువంటి బలాన్ని అతనికి తెలుసుకునేటట్టుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుడు దాగి ఉంటాడంటే, నీవు భయపడుతున్నటువంటి పరిస్థితిలో నీవేంటో నీకు అర్థం కావాలి. నీవు పొందినటువంటి ఆ యొక్క శక్తి ఏంటో, నీవు ఏ విధంగా బలవంతుడువో, నీలో ఉన్న బలం నీకు తెలియజేయటం కొరకు ఆపద వచ్చినప్పుడు దేవుడు ఏంటంటే ఆయన కొంచెం పక్కన ఉంటాడు. ఎందుకంటే అంత ఆయన ఉన్న ముందు చేసేస్తాను అనుకోండి, ప్రభువా నువ్వు లేకపోతే నేను లేనాయన, అయ్యో నేను దుమ్ముని ధూళిని, నేను నీటి పొడుగుని ఆ పొడుగుని ఈ పొడుగుని మరీ తగ్గించేసుకుంటామని లేదు, నేను కూడా సంథింగ్ కొంచెం ఏదో నాలో కూడా ఉంది అది అనుకోవాలి అని దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు అలాగా
యుద్ధం రేపొట్టేసి ఆయన పక్కన ఉంటాడు. మొత్తం మీద ఏంటంటే మన భాషలో చెప్పుకోవాలనుకుంటే చెరులో తోసేస్తాడు. ఏం చేస్తాడు? ఆ పడిపోయినాడు ఇది కుటుంబాలైనా ఇది కుటుంబాలు తోసి వాళ్ళు చచ్చిపోతాం బాబా, ఇప్పుడు ప్రాణాలు రక్షించుకోవడం ఏం చేస్తాడు? వీరితో ఉంటాడు. ఆ తర్వాత అనుకుంటాడు తోస్తే తోసేస్తాడు, కానీ నాకేమొచ్చింది? ఏకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు తోసేస్తాడు, ఈత నేర్పించాడు. అయితే ఇప్పుడు గొల్యాతు దగ్గర దావీదు భయపడటం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాడిని నేను లేపేస్తాను. ఎవరిని? గొల్యాతు. ఒరే నువ్వు చూస్తే జానా పెత్తడను, ఆడు చూస్తే రేవులతాడు ఉన్నాడు, నువ్వెక్కడ చంపేస్తావు? అంతేకాదు యుద్ధంలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి, కత్యాలా చెప్పాలో తెలుసు, ఈట గురి తప్పకుండా విసురుతాడు వాడు. నువ్వు చూస్తేనేమో ఎంతున్నావు, నువ్వు కుర్రగాడివి, వీళ్ళందరూ అంటూ ఉన్నారు. లేదు, ఇప్పుడు అంటున్నాడు అంతకుముందు భయంతో ఉండేటువంటి వాడు, నేనంతా అనుకునేవాడు. ఇప్పుడు దావీదు ఏమంటాడంటే సింహాన్ని చంపాను, వీడెంత? రైసలో ఎలుగుబంటినే చీల్చాను, వీడెంత? అంటే ఆ ఎలుగుబంటి ఆ యొక్క సింహాన్ని దేవుడు పంపించి దేవుడు దాగి ఉన్న కారణాన అతడు పొందినటువంటి బలమేంటో అతడు తెలుసుకుంది. రైసలో ఆ శ్రమ ముందు రాలేదనుకోండి, దేవుడే ఆ మందులోకి సింహం రాకుండా దేవుడే కాపరి ఏ సింహమా అని చేయడం పెట్టేసి సింహం మీద ఫైటింగ్ చేశాడు, ఫైట్ చేసేటట్టుగా చేశాడు. దానియేలు చూడండి ఫైట్ చేయలే. హలో, దానియేలు సింహాలు గుహలేసినప్పుడు దావీదులాగా ఫైటింగ్ చేయలేదు. ఎవరు? దానియేలు ఫైట్ చేయలేదు ఎవరి మీద? సింహాల మీద. దేవుడే దేవదూతను పంపించి సింహాలను ముగించేశాడు. కానీ దావీదు దగ్గర కూడా దేవుడు అలాగా తన చేజాపి సింహం పక్కకు తోయవలసింది. తోలే, దావీదు మీద పురుగొలి పడి సింహం. రైసరావు ఎందుకు మీరు అడిగారు అనుకోండి, దేవా దావీదు కుర్రాడు కదా, సింహం ఇంత లోపల ఉంటుంది కదా, దాన్ని ఏం చూస్తే నోరు తెరితేనే భయం వేస్తుంది, హార్ట్ అటాక్ అంటే గుండె కూడా చచ్చిపోతాం. ఎందుకు పంపించామంటే నేను సింహం కంటే బలవంతుడిని, అటువంటి బలాన్ని నేను దావీదుకి ఇచ్చానని దావీదుకి గుర్తించాలి. అందుకే ఆ సింహానికి నేనే పర్మిషన్ ఇచ్చాను. ఇలా సింహం ప్రైజ్లో. ఇప్పుడు సింహం మీదకి వస్తే ఏం చేయాలి? కాపాడుకోవాలి కదా. అందుకు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఫైట్ చేయాలి. స్తోత్రం. మా సింహం గురించి చెప్తున్నా, చెప్పండి. నిద్రపోతున్నారు ఏమన్నా? దేని గురించి? సింహం. కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఫైటింగ్ చేయాలి. ఫైటింగ్ చేసినప్పుడు ఇతనన్నా ఓడిపోవాలి, సింహం ఓడిపోవాలి. ఇతను ఓడిపోవడానికి పంపించాడా దేవుడు? అతనిలో ఉన్న బలం, అతనిలో దాగి ఉన్న బలం అతను గుర్తించాలని పంపించాడు. అందుకే ముందు పిరికివాడిగా ఉండేటువంటి వ్యక్తి ఏమంటాడంటే సింహం అయిపోయింది ఈడెంత అన్నాడు. అంటే దావీదును హెచ్చించడం కొరకు కొన్ని శ్రమలు పంపించి ఆపదలు కలిగించి ఆపత్కాలంలో దేవుడు దాగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నిన్ను హెచ్చించడం కొరకు శ్రమలు అనేటువంటి కొలిమిలో కొన్నిసార్లు పుట్టము వేస్తాడు. ఇబ్బంది అనే కొలిమిలో దేవుడు పుట్టము వేస్తాడు. ఆ శ్రమంలో సహించేటువంటి ఆ కృపను కూడా దేవుడు ఇస్తాడు. ఆమేన్. అందుకే ఏ బలహీనత వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుని బిడ్డలు అధైర్యపడక్కర్లేదు. ఆమేన్. ఆ తర్వాత మీకు అనిపిస్తే ఆ శ్రమే దాటి వెళ్ళిపోయింది ఇదంతా అనేటట్టుగా ఆ మనోధైర్యం దేవుడు దయచేస్తాడు. ఆమేన్. నేను చివరిగా చెప్పాలన్న మాట ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కీర్తన 10వ చదువుకున్నాం. మళ్ళా చదవడం వచ్చినవి. యెహోవా నీవెందుకు దూరంగా ఉన్నావు అంటే దూరంగా ఉన్నాడా? లేదు, దూరంగా ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ దూరంగా. తర్వాత ఆపత్కాలంలో నీవేళ దాగేమో దాక్కున్నాడు ఆయన? లేదు, నేను ముందు పెట్టాడు. ఆయన దూరంగా ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే నీవు ఇంకా నీకు ధైర్యం అవటం కొరకు, రైతులా నేను ఇంకా బలపరచడం కొరకు. హల్లెలూయా. మనం చదివినల్లా పాస్ అయిపోతుంటే నాకేంటి, నేనేంటి అనుకుంటాం. కొన్ని ఇబ్బందులు లేదా కొన్ని అపజయాలు, మనం చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. అయినా నిరాశపడక్కర్లేదు. వాటిలో మరింతగా దేవుడు బలపరిచి ఏం చేస్తాడంటే తుది విషయం తన బిడ్డలకు దేవుడు దయచేస్తాడు. రైతులో హల్లెలూయా. విన్నారండి? ఎటువంటి మీడియా లేకుండా, ఎటువంటి మీడియా లేకుండా, ఇంకా ఎటువంటి చాటింపు వేయించుకోకుండా, ఎటువంటి అనౌన్స్మెంట్ చేయించుకోకుండా దావీదు పబ్లిసిటీ చేసేసాడు.
క్రైస్తలో ఎప్పుడైతే గొలియాతు చంపించాడో మొత్తం ఆ సైన్యంలో అందరూ అనుకుంటున్నారు దావీదుకే జై, దావీదుకే జై, దావీదుకే జై. మనల్ని బెదిరిస్తున్న చిత్రం చచ్చిపోయాడు. ఎవరు చంపారు? పలానా బెత్లెహేమ్ ఊర్లో, బెత్లెహేమ్ ఏదో ఆ చిన్నూరు, ఆ పల్లెటూరు. అవునండి. ఎవరబ్బాయి? యక్షయ్య గారు ఉన్నాడు కదండి, పోలీస్ ఎస్ఐ గారు కాదు అక్కడ. హల్లెలూయా. దావీదు తండ్రి పేరు యెషయి గారు ఉన్నారు కదండి. ఆయనకి ఎనమడుగులు ఉన్నారు. అందులో పొట్టు కూడా నడుకోడా ఎవడో అంటే వాళ్ళు ఎవరో కదండి, అందరికంటే చిన్న కుర్రాడండి. ఏది ఆ కుర్రాడు గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాస్తున్నాడు ఏంటి, అతను అంతా జయించేసాడండి బాబు. అబ్బో ఇంకా ఆ నోట ఈ నోట మొత్తం ఇజ్రాయేల్ దేశం అంతా దావీదు పేరు మారుమోగిపోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వచ్చింది పేరు? అతని శ్రమ దినాన్ని నేను దాగి ఉన్నాను. అతనిలో ఉన్న బలమేంటి అతను తెలుసుకోవాలని నేను చేశాను. మన దేవుని అడుగుతున్నాను కదా చెప్పాను. క్రైస్తలో అతనికి శ్రమ కాలంలో నేను దూరంగా ఉన్నట్టుకున్నాను. వెళ్తానండి వదలను, కానీ ఉన్నట్టుగా ఉంటాను, దూరంగా ఉన్నట్టుగా దాగినట్టుగా ఉంటాను. కానీ నా బిడ్డలు నేను విడిచిపెట్టను. దానిని అతను ఉపయోగించుకున్నాడు. నేను ఇచ్చిన బలాన్ని ఏం చేశాడు? నా పేరట వెళ్ళి యుద్ధం యెహోవాదని చేశాడు. అందుకే అతనికి ఈ కీర్తి. క్రైస్తలో హల్లెలూయా. ఎన్ని మాటలు? ఒకటి, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటాడు. నంబర్ 2, ఆపత్కాలంలో మొర్ర పెడితే ఉత్తరం ఇస్తాడు. ఎవరు? ఉదాహరణకు ఆ దీనురాలైనటువంటి స్త్రీ అప్పులో ఎక్కువైపోయినప్పుడు మేలు చేశాడు. నెంబర్ 3, ఆపత్కాలంలో ఏం చేస్తాడు? ఆయన మొర పెడితే విడిపిస్తాడు. ఎవరిని విడిపించాడు? మనష్యేని విడిపించాడు. క్రైస్తలో 4వది, ఆపత్కాలంలో దాగినట్టుగా ఉంటాడు, ఆపత్కాలంలో దూరంగా ఉన్నట్టుగా ఉంటాడు. కానీ ఆయన కొన్నిసార్లు ఆయన అనుమతిస్తాడు. కొన్ని దుష్టు నుంచి కొన్ని ఇబ్బందులు కలగవచ్చు, ప్రకృతి రీత్యా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. కానీ కొన్ని అవన్నీ కలిగిన వాటిలో కూడా సహించే ఆ శక్తిని దేవుడిచ్చి ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో దావీదుని హెచ్చించినట్లు తగిన సమయంలో తన ప్రజలను దేవుడు ఆయన హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ మన మూలవాక్యం దగ్గరికి వచ్చాం. ఆపత్కాలంలో చెప్పండి, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరైనా చెప్పండి, ఆపత్కాలంలో ఆయన ఎవరు? యెహోవా నమ్ముకొనదగిన